తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలంలో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో కొలువై ఉన్న సాయిబాబా ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరంలో సుమారు 100 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో కాళ్ల సొసైటీ అధ్యక్షుడు, జనసేన మండల అధ్యక్షుడు ఏరుబండి రామంజేయులు, ఆరెటి దిలీప్, నిమ్మకాయల సాయి కుమార్, గడిరాము, ఓగెల రాజేష్, ఇర్రింగి జగన్, గనిశెట్టి సత్యనారాయణ, బండారు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జన హృదయ నేత, జనసేన పార్టీ అధినేత, జనకల గోత్రోద్భవేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాళ్ళ మండల కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. ఈ శిబిరంలో ప్రతి ఒక్కరు పాల్గొని రక్తదానం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇంకా ఈరోజు 20 గ్రామాల్లో కూడా ప్రతి గ్రామాన్ని సందర్శించి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కేక్ కటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు అందరూ భాగమై జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇక్కడికి ఇచ్చేసి రక్తం ఇచ్చిన ప్రతి ఒక్క రక్తదాతకి కూడా ఎప్పుడైనా సరే వాళ్ళకి మళ్ళీ అవసరం వచ్చి ఆపత్కాలంలో మమ్మల్ని సంప్రదింతే ఖచ్చితంగా కూడా వాళ్ళకి కానీ వాళ్ళ బంధువులకు కానీ ఎవరికైనా సరే రక్తం మళ్ళీ మేము ఫ్రీగా ఇవ్వబడుతుంది. ఎందుకంటే మనం ఏది చేస్తే మనకు అదే తిరిగి వస్తుంది. ఈరోజు మనం రక్తదానం చేస్తే మళ్ళీ మన అవసరంలో మనకి ఖచ్చితంగా కూడా రక్తం ఇవ్వబడుతుంది. అందరూ గమనించి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవంలో భాగంగా కాళ్ళ మండలం కాళ్ళ గ్రామంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్కి సహకరించినటువంటి హోప్ చారిటబుల్ ట్రస్ట్ మరియు ఆనంద బ్లడ్ బ్యాంక్ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో మన కార్యకర్తలందరూ నడిచి ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి, సహాయ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలనే దృక్పథంతో ఈరోజు బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ప్రతి గ్రామంలోనూ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో భాగంగా సేవా కార్యక్రమాలు, అలాగే కేక్ కటింగ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కావున మన జనసేన పార్టీ అధినేత ఏదైతే మనకు పిలుపునిచ్చారో, సేవాదత్వంతో నుండి ప్రజలకు సేవ చేయాలని పిలుపునిచ్చారో ఆ పిలుపు మేరకు ఆయన అడుగుజాడలు నడుస్తున్న జన సైనికులకి అందరికీ కూడా, అలాగే పవన్ కళ్యాణ్ గారిని వారందరి తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా కాళ్ళ గ్రామంలో, కాళ్ళ మండలం కాళ్ళ గ్రామంలో ఏరుబండి రామంజీ, కాళ్ళమండల అధ్యక్షుడు ఏరుబండి రామంజీ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్లడ్ క్యాంప్లో దాదాపు సుమారుగా 100 మంది పైగా బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమం చేస్తూ పవన్ కళ్యాణ్ అడిచాడలు నడుస్తూ ఎంతో ఆయన అడిచాడలు నడుస్తూ మేము కూడా సేవా తప్పుతో ముందుకెళ్తామని తెలియజేసుకున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై జనసేన. జన సైనికులందరూ ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజుని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం తలసేమియా బాధితులకి ఈ రక్తం అందేలాగా చర్యలు చేపట్టాలని కోరుకుంటూ 2014లో సేవాదళతో మొదలై ఈరోజు అధికార పక్షాన ఉంటూ కూడా అప్పటి నుంచి ఈ రోజుకి కూడా సేవా కార్యక్రమాల్లో ముందున్న ప్రతి ఒక్క జన సైనికులకి, నాయకుడి బాటలో నడుస్తున్న ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భించి ఈ కార్యక్రమం జరగడం, అందరూ ముందుకొచ్చి బ్లడ్ ఇవ్వడం అనేది చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరూ ఇదే సేవ దృక్పథంతో మరింత ముందుకు సాగాలని కోరుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి బిర్యానీ ప్యాకెట్లు, స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం పనిచేస్తే పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలయికతో 5.5 కోట్ల ఆంధ్రుల జీవితాల్లో వెలుగులు వచ్చాయన్నారు. అనంతరం స్థానిక రామేశ్వర స్వామి సత్రంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన సందర్శించి రక్తదానం చేసిన జనసేన కార్యకర్తలను అభినందించారు. న్యాయం చేయాలి. ప్రతి ఒక్కళ్ళ జీవితాలు కూడా 3 పువ్వులు 6 కాయలు విరాజుల్లో విధంగా చేయాలనేటువంటి ఒక పవిత్ర ఆశయంతో, ఒక పవిత్ర లక్ష్యంతో ఎక్కడ నిస్వార్థంగా 100% నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని కూడా సందర్భం తెలుపుతున్నా. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ కేకులు కట్ చేయడం కానీ ఇటువంటి హడావుళ్ళు ఆయనకి అసలు ఇష్టం ఉండదు. ఆయన ఏదైనా మంచిగా నిజంగా ఆయన పుట్టినరోజు గురించి మనం ఏదైనా చేయాలంటే ఒకటే చేయాలంటారు. ఎప్పుడైనా కలిసినప్పుడు
ఏదైనా చేయాలంటే పేదవాళ్ళకి ఏమైనా చేయండి, లేకపోతే హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఏమైనా చేయండి, లేకపోతే రక్తదానాలు ఏదన్నా మంచి కార్యక్రమాలు చేయండి. కానీ నాకు వచ్చి ఏదో ఆడవాడు చేసి డబ్బులు పెట్టి బాజాలు పెట్టి ఈ పెట్టి కాదు. నిజంగా మీరు నా పుట్టినరోజు వేడుకల్లో ఘనంగా చేశారంటే మీరు ఏ మంచి కార్యక్రమం చేస్తే అదే నా పుట్టినరోజు కార్యక్రమాలు చేస్తారు అన్నటువంటి భావం నాలో ఉంటుందని నిస్వార్థమైనటువంటి ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మనకంతా కూడా తెలుసు ఈ రోజుల్లో ఏ విధంగా ఉంటుందో. పుట్టినరోజు కూడా ఒక బైక్ లో ఉన్నటువంటి పదవులు కానీ, కార్యకర్తలుగా కానీ, క్రియాశీల రాజకీయ నాయకులుగా కానీ, జనసేన పార్టీలో ఉన్నటువంటి మనం అందరం కూడా 100% పవన్ కళ్యాణ్ గారు ఆశయాల్ని అమలుపరచడం చేయండి. మనందరూ కూడా ముందుకు సాగాలి అని కూడా ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరచుకుంటూ, తప్పనిసరిగా మీకు ఏదైనా సమస్యలు వచ్చినా, మీకు ఏదైనా ఇబ్బందులు వచ్చినా, మీకు అన్ని రకాలుగా అన్ని విధాలుగా అక్కడ పవన్ కళ్యాణ్ గారు మీకు అండదండలుగా ఉంటారు. ఆయనతో వెనకాల మేము అందరం కూడా మీకు అండదండలుగా ఉంటాం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ఈ రోజున భారతదేశంలో కానీ, మరి ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిందంటే, భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిందంటే దానికి మూల కారకుడు ఏకైక వ్యక్తి చూసారంటే భారతంలో కానీ, ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏకైక వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే అన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియపరుస్తున్నా. ఆయన పట్టుదలగా ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని, మోడీ గారిని కలపాలి. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ కలిసినప్పుడే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కొట్టి తిరిగి మనం రాష్ట్రంలో సుపరిపాలన తేవడానికి అవకాశం ఉంటుందని చెప్పి 151 స్థానాల్లో ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వాన్ని మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన విధానంతో కేవలం 11 స్థానాలకి దిగజారిపోయిందంటే ఆ దట్ పవన్ కళ్యాణ్, అది పవన్ కళ్యాణ్ గారు సత్తా, దమ్ము, ధైర్యం అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను భారీ ఊరేగింపుతో గంగమ్మ ఒడిలోకి గణనాథులను ఘనంగా సాగనంపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం వేలివరిలోని లక్ష్మీ గణపతి ఆలయంలో వీరపేరంటాలమ్మ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మందిన రంగరాజు త్రివేణి, కమిటీ చైర్మన్ ఉద్దరాజు ఏడుకొండలు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అందంగా అలంకరించిన వాహనాలపై ప్రతిష్ఠించిన వినాయక విగ్రహాన్ని తీన్మార్ డప్పు వాయిద్యాల మధ్య అంగరంగ వైభవంగా ఊరేగించారు. ఉప సర్పంచ్ ముదునూరి శ్రీనివాసరాజు, మాజీ సర్పంచ్ పొత్తూరి వెంకటేశ్వరరాజు, టీడీపీ గ్రామ అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి పెన్మెచ్చ రంగప్రసాదరాజు ఆధ్వర్యంలో బాణాసంచా కాలుస్తూ ఊరేగింపు నిర్వహించి పంట కాలువలో స్వామివారిని నిమజ్జనం చేశారు. ఆలయం వద్ద అన్న సంరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుందని సూపర్ 6 హామీలను అమలు చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారని మంత్రి సవిత పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం బ్రాహ్మణపల్లిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తమ ఉనికి చాటుకోవడానికి రప్పారప్పా అంటూ డైలాగులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మవరంలో ఒక చెయ్యి ఉన్న వ్యక్తికి ఏ విధంగా అయితే మోసం చేశారో నిజంగా మేము
ఆ మనిషిని మనం కాపాడినట్లే. పోలీసులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే నెక్స్ట్ రోజు అతను డాన్స్ చేస్తూ కనపడ్డాడు. మళ్ళీ మరి వైసీపీ వాళ్ళు అతని చేతులు నిలబొట్టన్నా చూపించే రకం. ఎందుకంటే వాళ్ళ నైజం అది, రపరప నరకటం, ఏమి దుష్ప్రచారం చేయటం. ప్రజలు మాకు సంపూర్ణమైన మెజార్టీ ఇచ్చారు, సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారు. వాళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా అర్హులందరికీ మేము పెన్షన్ ఇస్తాం, సూపర్ 6 పథకాలు ఇస్తాం. ఈ రోజైతే చంద్రబాబు నాయుడు గతంలో ముఖ్యమంత్రిగా చెప్పినప్పుడు ఈ రాయలసీమని సస్యశ్యామలం చేస్తామన్నాం. మరి ఆ రోజు వాళ్ళు మేము నీళ్లు ఇస్తామన్నప్పుడు ఆ రోజు వ్యతిరేకించారు. మరి ఈ రోజు మేము పులివెందులకు నీళ్లు ఇచ్చాం, కుప్పం నీళ్లు ఇచ్చాం, ప్రతి నియోజకవర్గానికి నీళ్లు ఇస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ వైసీపీ పార్టీ తన ఉనికి చాటుకునే కోసం ఇలా చీఫ్ ట్రిక్స్ చేస్తోందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. మేము నిబద్ధతతో నిజాయితీతో మేము పనిచేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి చర్చలో పాల్గొనాలని వైసీపీకి చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్. బాబాయ్ హత్య, కోడికత్తి డ్రామాలపై చర్చకు తాను సిద్ధమన్న సీఎం. పులివెందుల నియోజకవర్గంలో మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన. భారీగా తరలివచ్చిన ప్రజలకు నేనున్నానంటూ భరోసా. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. తక్షణమే బుడమేర ప్రక్షాళన చేసి ముంపు భయ నుంచి విజయవాడ ప్రజలకు రక్షణ కల్పించాలి. కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి. ఈ వార్తలు ఇంతకు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.